హాయ్, కాకినాడ నుంచి కాశీకి నేను ఎలా వెళ్ళానో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కాకినాడ నుంచి కాశీ వెళ్ళాలి, డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉండవు. విజయవాడ నుంచి బుక్ చేసుకోవాలి. నేను గంగ కావేరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కానండి. ఇది విజయవాడలో మిడ్ నైట్ 12:15 అరౌండ్ ఉంటుంది. ఈ ట్రైన్ లో అయితే కొంచెం ఈజీగా టికెట్స్ అయితే దొరుకుతాయి. గంగ కావేరి ఎక్స్ప్రెస్ మీరు ఈ రోజు కనుక ట్రైన్ ఎక్కితే, ఈ రోజు మిడ్ నైట్ ఎక్కితే ఎల్లుండి మార్నింగ్ కి రీచ్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయిపోతారండి. ట్రైన్ లేట్ అయ్యేదంతా అరౌండ్ 8 o'clock అనుకుంటా వారణాసి రీచ్ అయ్యాను. ఎంత బతిమాలినా కూడా మా హోటల్ వాడు ఎర్లీ చెక్ ఇన్ ఇవ్వను, మధ్యాహ్నం 12కే అన్నాడు. ఇంకేం చేయాలో తెలియక ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ చాలా లాంజ్లు డార్మెటరీలు ఉన్నాయి. ఒక లాంజ్ లోకి అయితే వెళ్ళాను. వీడు 200 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం చాలా నీట్ గా అయితే ఉంది. ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకుందాం, ర్యాపిడో గానీ ఓలా గానీ చూస్తే ఒక్కటి బుక్ అవ్వలేదు. అక్కడ ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ వాడితో మాట్లాడుకుని 250 రూపీస్ కి అయితే నేను ఆటో ఎక్కిసాను. నేను హోటల్ అయితే దశశ్వమేధ్ ఘాట్ అనేది మెయిన్ ఘాట్, ఎక్కడైతే హారతి ఇస్తారో అక్కడే బుక్ చేసుకున్నానండి. అక్కడ నుంచి టెంపుల్ గానీ అన్ని కూడా సరౌండింగ్స్ చాలా దగ్గర అన్నారు. ఒక ప్లేస్ వరకు అయితే ఆటో వాడు తీసుకుని అక్కడ ఆపేశాడు. ఇక్కడ నుంచి ముందుకు ఆటోలు వెళ్ళవు, రిక్షాలే ఎక్కాలని చెప్పి ఇంకొక రిక్షా